సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. ఎక్కడ వెళ్ళారమ్మా అసలు మీ సొంతూరు ఎక్కడ అసలుకి ఎవరు లేరు బ్యాక్గ్రౌండ్ అలాంటిది ఈ ఇండస్ట్రీకి వచ్చి నెట్టుకు రావడం అంటే చాలా కష్టం ముఖ్యంగా లేడీస్ అయితే ఎక్కడి నుంచి వచ్చారు అసలుకి ఏంటి సింగర్ అవుదామని ఎందుకు అనుకున్నారు మీరు? అదే తెలుసు బాబు, దేవుడు ఇచ్చిన వరం గొంతే. మద్రాసులోనే పుట్టాను పెరిగాను అంతా. ఎక్కడ ఆ జమినీలో అమ్మ కోరస్ పాడేవాళ్ళ. అమ్మ కోరస్ పాడతారు, బాగా పాడుతుంది, గొంతు చాలా బాగుంటుంది. అలాగ పోయేటప్పుడు యా ఈ చిన్న కుట్టి ఎలా పాడుతుంది ఇది అని అక్కడే ఎక్కడ ఒక పాట పాడు అంటారు, టక్క అని పాడతాను. షో ఎంత హుషారు. అలాగా ఇటు 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 దోశ తిప్పినట్టు వచ్చింది నాకు పాట. ఓ అమ్మని చూసి అమ్మ చూసా, అమ్మని అదే తెలుసు, వేరే తెలీదు. మా నాన్నగారు నాకు 8 years ఉండేటప్పుడు చనిపోయారు. అమ్మ కోరస్కి వెళ్తేనే ఆ డబ్బు వస్తుంది. అప్పుడు డబ్బు ఎంత, జెమినీ స్టూడియోకి వెళితే ₹1 ఇస్తారు రోజుకి. అందులో 4 నయా పైసా బస్సు టికెట్, 12 నయా పైసా నెక్స్ట్ డే వంట పనికి. ఇలాగా బతికాం. అలాగా అలాగా అలాగా. అమ్మ చూసారా మీ సక్సెస్? ఎస్, నా సక్సెస్ అమ్మ బాగా చూశారు. నాన్న చూడలే, మా నాన్న చెప్పారు ఈవిడ చాలా బాగా వస్తుంది, ఈవిడ చూస్తే నీకు ఈషగా ఉంది, కానీ ఈవిడ వల్ల నువ్వు ఎంత సొమ్ముతో పశువు అది ఇది ఇల్లు వాకిలు అంతా వస్తుంది చూడు అంటే నేను ఇంతనే ఉంటాను. అప్పుడు ఇదంతా మా నాన్నగారు అప్పుడే చెప్పేశారు. ఫుల్గా ఆవిడ పేరు ఊరు మొత్తం అంత చేస్తుంది, ఈవిడ బాగా చేస్తుంది, ఈవిడ వల్లనే నీవు బాగుంటావు అని. మా బ్రదర్ కూడా అంత లేదు, ఏం లేదు వాడికి, కానీ అదే ఒకటి అదంటే ఏదో తిడతారు పోతారు ఏదో అదంతా విని ఈ సైడ్ వదిలేయాలి అంతే. ఓకే, ఎందుకు ఎల్ఆర్ ఈశ్వరి గారు ఇంత పెద్ద సింగరు, పేరు ప్రఖ్యాతులు, 100 కోట్ల ఆస్తులు అన్నీ వచ్చాయి, కానీ పెళ్ళి అనేది మీ జీవితంలో వద్దనుకున్నారా లేకపోతే చేసుకొని వదిలిపెట్టాల్సి వచ్చిందా? కాదు, పెళ్ళి అంటే నాకు సంగీతమే పెళ్ళి, పాటనే పెళ్ళి, నాకు అదే ఇష్టం, పాటని చేసుకున్నాను అంతే. మీతో పాటు అందరు సింగర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఇష్టం, అది జానకమ్మ, సుశీలమ్మ, వాణి జయరాం, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకున్నారు. నాకు పాట అంటే పాట. అంటే అమ్మ కూడా అడగలేదా ఒక అమ్మాయికి జీవితంలో తోడు ఉండాలి ఒకళ్ళు అని? మీకు కూడా అనిపించలేదు అసలుకి? ఎప్పుడు అనుకోవచ్చు, నా థాటే వేరుమా, పక్కనే ఎవరు రారు, ఆడవాళ్ళు ఎవరు రారు, అయ్యో ఆవిడ అంటారు. అంత రెబలా, అంత భయం. అంటే రియల్ లైఫ్లో భయపడతారా లేకపోతే రియల్ లైఫ్లో భయపడతారా? రియల్ లైఫ్లో భయపడతారు, రియల్ లైఫ్లో భయపడతారు. ఎల్ఆర్ ఈశ్వరి అంటే రెండుకి భయపడతారు, రియల్ అండ్ రియల్ రెండుకి భయపడతారు. అయ్యో ఆవిడ అబ్బోబో వద్దు బా అంటారు. ఇంత అందంగా ఉంటారు కదా, అప్పుల్లో ఎంత అందంగా ఉంటారో మొత్తానికి తెలుసు. పెద్ద బొట్టు పెట్టుకొని అసలు ఒక హీరోయిన్ కూడా సరిపోదు మీ అందం ముందు. అప్పుల్లో ఎవరు ప్రపోజ్ చేయలేదా? హీరోస్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను నేను? భయపడతారు, ఆ ముఖం చూసిన వెంటనే భయపడతారు. చూస్తే భయం వేసేంత ఇదిగా ఉంటుంది మీ ఫేస్, చాలా అందంగా ఉంటుంది. అందంగా ఉంటుంది కానీ నేను రఫ్ అండ్ టఫ్గా ఉంటాను కదా, అందువల్ల
బట్ ఎప్పుడు అనిపించలేదా పెళ్లి చేసుకోలేదు నేను, లేదు ఒకళ్ళు తోడు ఉండాలని? లేదు నా తమ్ముడు చెల్లాయి వీళ్ళని పెద్దవాళ్ళు చేయాలి, నేను బాగా ఉండాలి, మా ఇల్లు వాకిలి బాగుండాలి, మా అమ్మ బాగుండాలి. ఇదే నాకు ఇల్లు వాకిలి అదంతా మనకు కావాలి. ఎంత కష్టపడాము మేము. 25 రూపీస్లో అద్దెకిచ్చి ఉన్నాము. మా సొంత ఇల్లు కావాలి, సొంత ఇల్లు కొనాలి, ఇలాగే థాట్. బట్ వాళ్ళందరూ హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు కదా, అది చెల్లెలు చూసి నాకు తమ్ముడు. ఇష్టం, నాకు సంతోషం. రేపు ఎల్లారి ఈశ్వరి గారిని చూసుకోవడానికి ఎవరున్నారు? దేవుడు ఉన్నారుగా, నువ్వు నాగా, అందరూ ఉన్నారు. ఎవరికి ఎవరు లేదు అని లేదు బాబు, ఎవరికి ఎవరైనా వస్తారు. ఒక రోజుకి ఎన్ని ఫోన్ చేస్తున్నావు, అమ్మా 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 చీను ఇలా ఉన్నాను రారా అంటే రావా, ఎందుకు రాని వస్తాను. అంతే, అది చాలు నాకు. హైదరాబాద్ వచ్చేయండి మా ఇంటికి అసలుకి. ఓకే శివ. 84 ఇయర్స్ వచ్చినా కానీ అసలుకి ఎక్కడ మనిషి తొనకట్లేదు, బెనకట్లేదు. వేషధారణలో కానీ, రెడీ అవటంలో కానీ దేవుడు అందరికీ అట్లా ఇవ్వరు. ఇష్టమా ఇలా ఉండటం ఫస్ట్ నుంచి అయినా? నేను ఇలాగనే ఉంటాను బాబు, ఫస్ట్ నుంచే ఇలాగే. పెద్ద ఇదిగా మనం చేసుకోవాలి, అలాగ ఉండాలి, ఇలా ఉండాలి, అదంతా లేదు. పాట బాగా పాడాలి. ఎక్కడ ఏదైనా చిన్న తప్పు, అయ్యో చిన్న తప్పు వచ్చింది, నెక్స్ట్ టైం వస్తుంది కదా అప్పుడు కరెక్ట్గా అది పాడాలి. అలాగా ఒకే నవ్వుతూ పాడతాను, నవ్వుతూ పాడతాను. అలాగా నాకు రాదు. ఒక హీరోయిన్ ఏదైతే పెర్ఫార్మెన్స్ ఇస్తుందో అది Recording లో కూడా ఇస్తుంది. మొక్కలో వస్తుంది నాకు. నా మొక్కలో అది కంప్లీట్గా అది నాకు వచ్చేస్తుంది. నాకు కొన్ని పాటలు చూసినప్పుడు నిజంగానే అనిపిస్తుంది, పట్టతురా అని అలా కొట్టినప్పుడు ఆ వాయిస్లో. యాక్చువల్గా అది లతా మంగేష్కర్ గారు చూసి షాక్ అయ్యారంటే, ఎవరు ఈ పాట పాడింది ఈ సింగరు, ఇలాగైతే నా వల్ల కానే కాదు ఇలా పాడటం, అవన చేత పాడించండి అని చెప్పారంట. ఏంటి ఆ ఇన్సిడెంట్ అమ్మా? అదే బాబు, చాలా కష్టంగా ఉంది ఈ పాట. నాకు పాట మాత్రం పాడతాను, ఈ ఎఫెక్ట్ అంతా నేను నా వల్ల కుదరదు. ఎవరు ఇది ఇచ్చారు, దీనికి వచ్చి చూశారు ఆవిడ, ఆ పెద్ద సరస్వతి. అప్పుడు నాకే 23 ఏజ్. ఓకే, ఆ ఫోటో ఉంది కదా, అది 23 అప్పుడు. ఓ మీ ఇంట్లో ఎదురుగా ఉంది నేను సుశీలమ్మ, లతా మంగేష్కర్. అప్పుడు నాకు 23 ఇయర్స్. ఆ ఎదురుగుండా కూడా ఒక ఫోటో ఉంది, బాగుంది అన్నావు కదా, చివరికి ఆ ఫోటోనే మిగులుతాయి. అది పెట్టి పూలదండలు వేస్తారా ఏమో తెలీదు. బంగారు శిలా పలకాలే కట్టిస్తారు. అది 23 ఏజ్. లతా మంగేష్కర్ గారినే మెప్పించిన సాంగ్ ఆడియన్స్ కోసం ఒక 2 లైన్స్. பட்டத்து ராணி பார்க்கும் பார்வை வெற்றிக்குத்தான் என எண்ண வேண்டும். பட்டத்து ராணி பார்க்கும் பார்வை வெற்றிக்குத்தான் என எண்ண வேண்டும். நில்லுங்கள், நிமிர்ந்து நில்லுங்கள், சொல்லுங்கள், துணிந்து சொல்லுங்கள். సూపర్. సో ఈ పాటతో అసలు తమిళనాడు అంతా ఒక ఊపు ఊపేసింది. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ సభలకు వెళ్ళినా కానీ ఈ సాంగ్ అసలు తెలుగులో మేము ఎన్నిసార్లు చూసాము. అంటే ఒక సింగర్ ఇలా కూడా పాడగలరా అంటే, వితౌట్ అంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అవ్వలేదు అప్పుడు. విప్లవం వర్ధిల్లాలి. అవును, అంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అవ్వలేదు లేదు.
నోటితోనే టెక్నాలజీ ఏ లేదు. 4 ట్రాక్ ఉంటుంది. 4 ట్రాక్లో మేము పాట పాడాం. ఉట్టు 4 ట్రాకే. అందులో ఎంత పెద్ద పెద్ద పాటలు పాడాక తెలుసా? ఒకే మైక్ ఉంటుంది, అందరూ ఉంటారు అందులోనే, ఆ సర్కిల్లోనే. కొంతమంది కొంచెం జరగండి జరగరు, అంతే తోసేయటమే. తోసేసి పాడేస్తా. ఏంటంటే నా వాయిస్ అక్కడ రావాలి. కొట్టిన రోజుల్లో ఏమన్నా తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, తిట్టేవాళ్ళు ఎక్కువ. పా యమగాదగి అంటారు. ఎప్పుడు తల్లి విట్టు పాడరా పారా அப்படின்னு టీఎంఎస్ சொல்லுவார். చూసావా, తెలుగులో చెప్తున్నా, అంత మాయది. ఏంటంటే நீ தள்ளுங்கண்ணா, என் வாய்ஸ் வரணும். நீங்கள் தள்ளவே மாட்டேங்கிறீங்க, நீ அப்படியே ஸ்டாச்சு மாதிரி நின்னா அப்போ நான் எங்கே பாடுறது, நீங்கள் தள்ளி போங்க அப்படின்னு తల్లి విட்டுருவேன். సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.